మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శనివారం మందార చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. ప్రకృతి ప్రసాదించిన చెట్టు మందార చెట్టు. కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే మీ జీవితం అనేది మారిపోతుంది. ఏ వ్యక్తి అయితే ధన సంపద లేదు, ధనం రావటం లేదు, డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి, అమ్మవారి అనుగ్రహం కలగటం లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే చాలు. మీకు జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాదు. డబ్బు లేదనే బాధ కూడా కలగదు. ధనానికి అసలు ఎప్పుడూ కూడా లోటు అనేది రానే రాదు. అంత చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మందార చెట్టు అనేది చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఖచ్చితంగా ఉంటారని మనకు శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది. మందార చెట్టుకు ప్రకృతికి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. కాబట్టి మందార చెట్టు కనబడితే మీరు శనివారం పూట మీ మనసులో ఈ మాట అనుకోండి. వెంటనే మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మీరు తీర్చుకోవడానికి ఈ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అసలు శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకరోజు శివపురం ప్రక్కనే ఒక కృష్ణాపురం నుండి 3 గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురిని సాధారణంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న. అప్పుడు అందులో మొదటివాడు, అయ్యా, నా పేరు శివుడు, నేను కుమ్మరిని. కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన 3 వజ్రాలు దొరికాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాణ్ణి. ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ 3 వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగువు పడుతున్నాడు. తమరు ధర్మ ప్రభువులు, నాకు న్యాయం జరిపించండి అంటూ మేలలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు, అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా? ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా, నాకు చెందటం న్యాయమా? తమరు ఏ న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు. అప్పుడు రామన్న, దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం. ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలకు మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారురెవరో తేల్చాలి. ఇదేనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో 3వ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, అయ్యా, వీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి. నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే. మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది. తెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడు అవుతాడు? అతని దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడు అవుతాడు?
కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులు అయ్యింది. ఈ 10 రోజులలో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేదన్నట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువ లేదు అన్నాడు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ భూషయ్యకు కూడా. నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు. శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని, అయ్యా, వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తూ ఉన్నారు. భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తరువాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా నేను నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి కానీ కుట్ర కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు. ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగువ మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్తాడు. ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అనే సందేహం వెళ్ళబుచ్చాడు. ఈ తగువంతా నువ్వనుకునే అంత జటిలమైతే ఏం కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపీరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు. రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలకు అసలైన సొంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన 2 వాళ్ల తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న. అప్పుడు రామన్న, ధర్మన్న, అనవసరమైన హడావడి చేసి నేను వచ్చినట్లుగా 10 మందికి తెలియజేసేటట్లుగా చేయకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోనికి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య, ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెప్తాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను. మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న. అప్పుడు ధర్మన్న, అయ్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాలలో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. సంతోషం ధర్మయ్య, కానీ 2 తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చేయలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుప్రక్కల 16 ఊళ్ళల్లోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న. అయ్యా, ఇది కళ నిజమా? తమ వంటి వారు ఇంత రాత్రివేళ మా ఇంటికి రావటం నా ఇల్లు పావనమయ్యింది అంటూ సాదరంగా ఆహ్వానించాడు భూషయ్య. అప్పుడు రామన్న అతనితో, భూషయ్య, సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను. 3 వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని
ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అప్పుడు భూషయ్య, అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ 3 వజ్రాలలో 1 వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునే అంత ధనవంతుణ్ణి కాదు నేను అన్నాడు. భలేవాడివి భూషయ్య, రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట. నాకు కావాల్సింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవ్వరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న. పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకు పరువు మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను. భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచెం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతన్ని ప్రక్కనే పీట వేసుకుని కూర్చొని, అమ్మ, నాకు ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు రామన్న. క్షమించండయ్యా, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు పంచపక్షం పరమాన్నం. ఇది తమ బోటి వారు తినరేమోనయ్యా అందా ఇల్లాలు. అప్పుడు రామన్న, ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచపక్ష పరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మా అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న. వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని, అయ్యా, మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది. అదేమిటో చెప్పండి అని అన్నాడు. శివుడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీ అనుకుని తీసుకుని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పారవేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెప్తాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అన్నాడు రామన్న. దానికి శివుడు, అయ్యో, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ 3 వజ్రాలు నాకు చెందుతాయనా, ధర్మయ్యకు చెందుతాయనా తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు. శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 3 వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి, అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు అన్నాడు రామన్న. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్నిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను. బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు అని అన్నాడు రామన్న. మరేం పర్వాలేదయ్యా. నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడటం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు. వెంటనే రామన్న, శబాస్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధర్మములో పేదవాడివైన గుణములో ధనవంతుడివని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూటగూళ్ళ ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గర గుమ్ముగూడి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు. వెంటనే మోసం, దగ అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగ ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లెలి నోటు ఉంటే 3 సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనుక ఒక్కసారన్నా సరే నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో, మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయడానికి శివుడితో తగువు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరిగిలేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను, ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగులాడామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి 3 వజ్రాలను అందిస్తూ శివుడు, అవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న. ఇక వీడియోలోనికి వస్తే, ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శనివారం రోజు చక్కగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మాట అనండి చాలు. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. మన ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గర అయినా ఈ మాట అనొచ్చు, లేదా వేరే వారి ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గర అయినా సరే ఈ మాట పలకవచ్చు. ఈ మాట అనుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ మందార చెట్టు మనం దారిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు కనిపించిన ఈ మాట అనుకోవచ్చు. ఒక్కసారి శనివారం పూట ఇలా మీ మనసులో అనుకుని చూడండి. మీరే ఎంతలా ఆశ్చర్యపోతారంటే అంత మంచి శుభ ఫలితం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమీ లేదు, శనివారం రోజు మందార చెట్టు కనబడితే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి 3 సార్లు ఆ మందార చెట్టును తాకండి. అలా తాకటం వలన సగానికి సగం జాతక దోషాలు పోతాయి. అలా తాకిన తర్వాత ఓం నమో వెంకటేశాయ కామితరార్థ ప్రదాయినే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించండి. తప్పులు లేకుండా ఈ మంత్రం 3 సార్లు పలకండి. ఈ మంత్రం పఠించిన తర్వాత ఒక్కసారి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. అంటే మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. ధనానికి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య తీరాలని చెప్పుకోవచ్చు. అప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆ అప్పుల సమస్యలు తీరాలని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోవాలని చెప్పుకోవచ్చు. ఇలా మీ ఇష్టం. మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తొలగాలని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గర ఈ మంత్రం చదవటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పుల బాధలు ఉన్నవారికి అప్పులు తీరుతాయి. సమస్యలు ఉన్నవారికి సమస్యలన్నీ కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలిగి వారి యొక్క జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. మందార చెట్టు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. ఈ మందార చెట్టు దగ్గర ఏ మంత్రం పఠించినా, ఏ సంకల్పం చెప్పినా ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయి. శాస్త్రాల ప్రకారం మందార ఆకులకు, పువ్వులకు కూడా చాలా శక్తి ఉంటుంది. ఈ పువ్వులు మన పూజలో ఉపయోగించుకుంటాం. మందార పూలతో మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం. మందార పూలతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. ఆకులతో కూడా మనం పరిహారాలు చేస్తాం. ఆకులతో కూడా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం. మందార ఆకులు అనేవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనటం వలన అప్పుల బాధలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య వస్తూ ఉంటుందో, డబ్బు లేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు శనివారం పూట
చక్కగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనండి. మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అనవచ్చు. లేదంటే మీరే మందార చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి కూడా ఈ మాట అనవచ్చు. ఎలా మంత్రం పఠించినా మంచి ఫలితం వస్తుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, మందార చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. కనుక శనివారం రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా దాని దగ్గరకు వెళ్ళి ముందు మందార చెట్టును టచ్ చేసి ఆ తర్వాత ఈ మంత్రం 3 సార్లు జపించండి. ఆ తర్వాత ఒక్క నమస్కారం చేసుకుని మీ కోరికను మందార చెట్టుకు చెప్పుకొని తిరిగి మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోండి, సరిపోతుంది. శనివారం రోజు ఎవరైతే మందార చెట్టు దగ్గర ఈ మంత్రం పఠిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. శని దోషాలు, రాహు దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బే డబ్బు. ఎందుకంటే ఈరోజు మందార చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని పురాణాలలో ఉంది. కనుక శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒకవేళ మీకు యాదృచ్ఛికంగా మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. శనివారం రోజు మందార చెట్టు దగ్గర ఈ విధంగా చేయటం వలన శనిదేవుడు కూడా ప్రసన్నం అవుతాడు. శని దోషాలు కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధనపరమైన సమస్యలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు ఆషాఢ శనివారం. ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఒక్క దీపం పెడితే చాలు, వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం లేని వారికి త్వరగా సంతానం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఏమిటో, ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలంటే మరింత ప్రీతి. ఆషాఢ మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర పిండి దీపారాధన చేస్తే ఉద్యోగ సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు వీటన్నిటి నుండి సులభంగా బయటపడతారు. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన చాలా శక్తివంతమైనది. మరి ఈ దీపం ఎలా వెలిగించాలంటే ఆషాఢ శనివారం రోజు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో ఆడవారు లేదా మగవారు ఈ దీపారాధన చేసుకోవాలి. చక్కగా తలస్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో గోడకు పసుపు రాయండి. తర్వాత పసుపు మీద తిరునామాన్ని తీర్చిదిద్దండి. ఆ తర్వాత నేల మీద ఒక పీట ఏర్పాటు చేసుకోండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. బియ్యపిండితో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి తయారు చేసుకోవాలి. ఆ చలిమిడిని ఒక ప్రమ్మిదలాగా తయారు చేసుకోవాలి. ఆ ప్రమ్మిదను ఈ అష్టదళ పద్మం ముగ్గు మీద ఉంచుకోవాలి. అంటే చలిమిడి దీపాన్ని అష్టదళ పద్మం ముగ్గు మీద ఉంచాలి. ఆ పద్మంలో ఆవు నెయ్యి పోయాలి. దీపాన్ని వెలిగించుకోవాలి. వెలుగుతున్న ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి. దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు. అలా భావించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అంటే 108 నామాలు చదవాలి. వడపప్పు, పానకం నైవేద్యం పెట్టుకోవాలి. ఈ దీపారాధన కొండెక్కే వరకు ఎలాంటి ఆహారం తినకూడదు. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే ఇంట్లో ఆహారాన్ని స్వీకరించాలి. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావించి 108 నామాలు చదివితే మంచిది. అలా చదవలేని వారు మనసులో ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మంత్రంలాగా జపించుకుంటూ దీపం వెలుగుతున్నప్పుడు నమస్కారం చేసుకోండి. ఇలా చేసినా మంచిదే. ఇదే రోజు సాయంకాలం పూట ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలలో ఈ పిండి దీపారాధన చేసినట్లయితే పెళ్ళి కావాల్సిన వారికి ఖచ్చితంగా త్వరలోనే పెళ్ళి అవుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతానం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి పిండి దీపారాధన
ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆచరించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.